చంద్రబాబు హయాంలో పెన్షన్ తీసుకోవాలంటే లంచం ఇస్తే తప్ప పని జరిగేది కాదని జన్మభూమి కమిటీల ద్వారా అర్హులను నిర్ణయించుకునేవారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. గతంలో ఎన్నికలకు 6 నెలల ముందు వరకు 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చారని, ఎన్నికల 2 నెలల ముందు వరకు కేవలం 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తాము పెన్షన్ను పెంచుకుంటూ 3000 రూపాయలు అందిస్తున్నామన్నారు. బాబు నెలకు 400 కోట్లు ఇచ్చారని, ఇప్పుడు 2000 కోట్లు ఇస్తున్నామని, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ అందజేస్తున్నామని తెలిపారు. కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం 3000 రూపాయలకు పెన్షన్ పెంచామన్నారు. తమను తాము పోషించుకోలేని పరిస్థితి ఎవరికీ రాకూడదని 66.34 లక్షల మందికి మంచి జరిగేలా పెన్షన్ అందిస్తున్నామన్నారు. పెన్షన్ల కోసం దాదాపుగా నెలకు 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, పండుగైనా సెలవైనా 1వ తేదీనే పెన్షన్ అందిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు పవన్ కలిసి 2014లో ఎన్నో హామీలు ఇచ్చారని, పేదవారికి 3 సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి 1 సెంటు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు కనీసం లేఖ కూడా రాయలేదన్నారు. చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతిలో పవన్ కూడా పార్ట్నరేనని అన్నారు. అవినీతికి పాల్పడిన చంద్రబాబును జైలుకెళ్లి దత్తపుత్రుడు పరామర్శించాడని విమర్శించారు. ఇళ్ల నిర్మాణాన్ని ఆ పాలనే దత్తపుత్రుడి దిక్కుమాలిన ఆలోచన అని మండిపడ్డారు. చంద్రబాబు అవినీతిలో పార్ట్నర్ కాబట్టే దత్తపుత్రుడు ప్రశ్నించడు అంటూ సీఎం జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో పెన్షన్ కేవలం 1000 రూపాయలు మాత్రమేనని, ఎన్నికల ముందు మీ జగన్ హామీ ఇవ్వకుండా ఉంటే చంద్రబాబు పెన్షన్ పెంచేవాడా అని ప్రశ్నించారు. వివక్ష అనేది ఎక్కడా లేదు. ఈరోజు గ్రామంలో ఎవడు లంచం అడిగేవాడు కూడా ఎవడు లేడు. అర్హత ఉంటే చాలు. ఈరోజు ఎవరు కూడా కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, ప్రాంతం చూడడం లేదు, వర్గం చూడడం లేదు, చివరికి ఏ పార్టీ అని చెప్పి కూడా ఎవరు అడగడం లేదు. చాలు మీ కష్టం నా కష్టంగా భావించి ఈరోజు ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అక్కకు ఈరోజు తోడుగా అండగా నిలబడే కార్యక్రమం ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతా ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గతంలో గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. గతంలో ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు అని అంటే కేవలం 39 లక్షల మందికి. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళంటే కేవలం 39 లక్షలు. ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా ఎంత పెన్షన్ ఇచ్చేవారు అని అంటే కేవలం 1000 రూపాయలు. నెల నెల పెన్షన్ల కోసం ఆ అభాగ్యుల పైన ఖర్చు చేస్తా ఉన్నది ఎంత అనంటే నెలకు 400 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి. ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో జరిగిన మార్పు గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో 39 లక్షల మంది పెన్షన్లు ఇస్తా ఉన్న గత పరిస్థితికి పోయి ఈరోజు 66,34,000 మందికి ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్నాం. గతంలో 1000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న పరిస్థితి పోయి మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే తొలి సంతకం మొట్టమొదటి రోజు నుంచే పెన్షన్ 2250 రూపాయలకు పెంచి ఆ తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఆ పెన్షన్ పెంచుకుంటూ పోయి ఈరోజు 3000 దాకా తీసుకొని పోయిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు నా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూడాలని, అభాగ్యులైన నా అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వులు చూడాలని, దివ్యాంగులైన నా అన్నతమ్ముల ముఖంలో చిరునవ్వును చూడాలని ఇవాళ మీ బిడ్డ ప్రభుత్వం కేవలం పెన్షన్ల కోసం ఖర్చు చేస్తా ఉన్నది అక్షరాల నెలకు 2000 కోట్ల రూపాయలను కూడా ఇవాళ చెప్పడానికి గర్వపడతా ఉన్నా.
మెగా డిఎస్సి కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నగరంలోని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. దీనితో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు డివైఎఫ్ఐ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు మెగా డిఎస్సి పేరుతో నమ్మించి జగన్ నిరుద్యోగ అభ్యర్థులను మోసం చేశారని డివైఎఫ్ఐ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డిఎస్సి కోరుతూ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి డివైఎఫ్ఐ యత్నించింది. నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి డివైఎఫ్ఐ యత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా డివైఎఫ్ఐ ప్రతినిధులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ 25,000 పోస్టులతో మెగా డిఎస్సి తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. 4.5 ఏళ్లు గడిచినా ఒక్కసారి కూడా టీచర్ పోస్టుల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. డిఎస్సి విడుదల చేయని ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమే అని మండిపడ్డారు. ఎన్నికల ముందు మెగా డిఎస్సి పేరుతో నమ్మించి జగన్ నిరుద్యోగ అభ్యర్థులను మోసం చేశారని డివైఎఫ్ఐ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు తమ ఆందోళనను ఉధృతం చేశారు. ఆందోళనలో భాగంగా నేడు కలెక్టరేట్లో ముట్టడికి పిలుపునిచ్చారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయం ముట్టడికి అంగన్వాడీలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కలెక్టర్ కార్యాలయం ముట్టడికి బయలుదేరిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీనితో పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. దీనితో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కలెక్టరేట్ ముట్టడి నేపథ్యంలో అంగన్వాడీ వర్కర్స్ను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. దీంతో పోలీసుల తీరు పట్ల అంగన్వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. కలెక్టర్ కార్యాలయం ముట్టడికి ర్యాలీగా బయలుదేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి వాహనాల్లోకి ఎక్కించారు. అంగన్వాడీల ఆందోళనకు మద్దతుగా వచ్చిన సిఐటియు నాయకులు, సిపిఎం నాయకులు బాబురావును పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. మాట ఇచ్చి మడమ తిప్పిన సీఎం డౌన్ డౌన్ అంటూ అంగన్వాడీ కార్యకర్తలు నినాదాలు చేశారు. తమను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఏం చేద్దామనుకుంటున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతుంటే తమను పోలీసులతో అరెస్టు చేయిస్తారా అంటూ మండిపడ్డారు. మీద దెబ్బతీశాడు. ఈరోజు కలెక్టరేట్ దగ్గరికి వస్తానంటే రావటానికి వెళ్ళలేదని వ్యానుల్లో కుక్కి దౌర్జన్యంగా బూతులు తిట్టి వాళ్ళందరినీ కాళ్లతో తొక్కుతూ ఇంత దౌర్జన్యంగా విజయవాడలోనూ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేయడం దుర్మార్గం. వాళ్ళు జీతం పెంచమని అడగడం నేరమా? లేదు రిటైర్ అయిన తర్వాత కనీసం గ్రాట్యుటీ పెన్షన్ లేదని అడగడం నేరమా? ఇవన్నీ చేయకపోగా వాళ్ళని ఈ రకమైనటువంటి దౌర్జన్యానికి పాల్పడుతూ ఉన్నారు. అక్క చెల్లెలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెలకి ఇచ్చే గౌరవ లాఠీలతోనూ ఈ అరెస్టులతో చేస్తా ఉన్నారా? ఏం దొంగతనం చేశారు, ఏమి నేరం చేశారని ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. రాత్రిపాటు ఇళ్లకెళ్ళి నోటీసులు ఇచ్చారు. వచ్చేవాళ్ళని హైవే రోడ్ల మీద తెల్లవారుజామున రోడ్ల మీద నిలబెట్టారు. ఆడవాళ్ళకంటే ఇంత అవమానం, ఇంత చిన్న చూపు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో భవానీ దీక్ష విరమణలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు భవానీ దీక్ష విరమణ కార్యక్రమం కొనసాగనుంది. దుర్గగుడి అధికారులు, అర్చక స్వాములు 4 హోమగుండాలను వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేసి దీక్ష విరమణలు ప్రారంభించారు. నేతి టెంకాయలను సమర్పించి భవానీలు భవానీ దీక్ష విరమణ చేస్తున్నారు. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. నగరంలోని ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ క్రతువు ప్రారంభమైంది. దుర్గగుడి అధికారులు, అర్చక స్వాములు 4 హోమగుండాలని వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేసి దీక్షా విరమణలు ప్రారంభించారు. పెద్ద ఎత్తున భవానీలు కనకదుర్గమ్మ సన్నిధికి తరలివస్తున్నారు.
దీంతో ఆలయ పరిసరాల్లో రద్దీ నెలకొంది. భవానీలు గిరి ప్రదక్షిణ చేసి వినాయకుడి గుడి నుంచి దర్శనం కోసం క్యూలైన్లో ప్రవేశించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. భవానీలు ఇరుముడిని అమ్మవారికి సమర్పించిన అనంతరం మల్లేశ్వరాలయం మెట్ల మార్గం ద్వారా మల్లికార్జున మహామండప ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఆ తర్వాత హోమగుండాల్లో నేతి కొబ్బరికాయను సమర్పించి గురుస్వామి వద్ద మాల తీసి దీక్షా విరమణ చేస్తున్నారు. భవానీ భక్తులు ప్రత్యేక కౌంటర్లలో ఇరుముడులను సమర్పిస్తున్నారు. 3 షిఫ్ట్లలో 300 మంది గురు భవానీలు, కేశఖండనశాలలో 850 మంది క్షురకులను ఆలయాధికారులు ఏర్పాటు చేశారు. 20 లక్షల లడ్డూలను భవానీలకు అందుబాటులో ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షిణలో భవానీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ నెల 7వ తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమానికి సుమారు 5 లక్షల మంది దీక్షాదారులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. భవానీపురం వద్ద ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. విజయవాడకు వచ్చే వాహనాలు అన్ని నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అటు విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లే వాహనాలు కూడా నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. మన ఆంధ్ర రాష్ట్రమే కాక ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి అధిక సంఖ్యలో వస్తున్నటువంటి భవానీలందరూ ఇరుముడి మాల విరమణగా చేసుకోవడానికి ఇరుముడితో వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఈరోజు 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి నుంచి కూడా అమ్మవారి దేవస్థానం తరపున మొత్తం ఇక్కడ చేయాల్సినటువంటి ఏర్పాట్లు హోమగుండం కూడా అన్నీ కూడా కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ముహూర్తానికి స్టార్ట్ చేసి ఇప్పుడు భవానీ భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కలిగిస్తూ ఉన్నాము. అదేవిధంగా మిగతా ఈ 5 రోజుల్లో కూడా భక్తులకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ చేయడంలో కూడా మా కార్యనిర్వహణాధికారి గారు, అలాగే పోలీసు యంత్రాంగం కానీ, అలాగే రెవెన్యూ శాఖ కానీ, మా అర్చకుమార్ కానీ అందరూ ఆల్ స్టాఫ్స్ అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఎక్కడా కూడా ఏమి ఇబ్బందులు లేకుండా భవానీల కోసమే వారు ఏమి ఇబ్బందులు పడకుండా చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అగ్నిగుండ ప్రవేశం జరిగింది. మరి ఈ పవిత్రమైన కార్యం తర్వాత భవానీ దీక్షాపరులందరికీ దర్శన భాగ్యాన్ని ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. నిన్న రాత్రే దర్శనం చేసుకొని క్యూలో ఉన్నటువంటి భక్తులందరూ తమ వెంట తెచ్చుకున్నటువంటి ద్రవ్యాలను అమ్మవారికి సమర్పించి హోమగుండంలో సమర్పించి ముందుకు సాగుతున్నారు. ఇలా తరలి వచ్చే లక్షలాది మంది భక్తులకు దేవస్థానం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా దర్శనానంతరం హోమగుండం దగ్గర సమర్పించడం, దాని తర్వాత అన్నప్రసాదాన్ని స్వీకరించడం, అటు తర్వాత మళ్ళీ కేశఖండనశాల దగ్గర అవసరమైన ఏర్పాట్లు, స్నానఘట్టాలు, ఇలాగా గిరి ప్రదక్షిణకు వెళ్ళే వాళ్లకు మార్గంలో సౌకర్యాలు కల్పించడం, ఇలా దేవస్థానం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ 7వ తారీఖు వరకు జరిగే ఈ దీక్ష విరమణ కార్యక్రమాన్ని చాలా సంయమనంతో, చాలా సుదూరం నుంచి వచ్చినటువంటి భక్తులు, కాలినడకనటువంటి వచ్చిన వాళ్ళు, గిరి ప్రదక్షిణ చేసి వచ్చినటువంటి వాళ్ళు సంయమనంతో వ్యవహరించి అమ్మవారి యొక్క అఖండ కృపకు పాత్రులై ఇంద్రకీలాద్రి క్షేత్రం మీద గత 40 సంవత్సరాల క్రితం 9 మంది భక్తులతో ఈ భవానీ మండల దీక్షలు మా దేవస్థాన అర్చక స్వాములు ప్రారంభం చేశారు. మన పూర్వీకులు వారు దీంతో ఈరోజు అమ్మవారి అనుగ్రహం వల్ల భవానీ భక్తులు 9 లక్షల మంది ఇంచుమించుగా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు దేశం నలుమూల నుంచి వచ్చి. అటువంటిది ఈ శోభకృతనామ సంవత్సరంలో ఇప్పుడు భవానీ మండల దీక్షలు ఇవాల్టి నుంచి పరిసమాప్తి కార్యక్రమము. మండల దీక్షలు 7వ తారీఖు వరకు, ఈరోజు 3వ తారీఖు జనవరి 7వ తారీఖు ఉదయం 10:30కి ఈ సంవత్సరం శోభకృతనామ సంవత్సరం మండల దీక్షలు పరిసమాప్తి అవుతాయి. ఈరోజు ఉదయం 6:35 సూర్యోదయాది ముహూర్తానికి మనం ఇడుముడి అగ్నిగుండములు ప్రారంభం చేయడం జరిగింది. భవానీ భక్తులు అందరూ కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ సకల సౌకర్యాల్ని చక్కగా సద్వినియోగం చేసుకుని మంగళగిరిని రాష్ట్ర స్థాయిలో నెంబర్ 1గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని, అందరూ తమ వంతు సహకారం అందజేస్తేనే అది సాధ్యమవుతుందని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి పర్యటనలో భాగంగా తటస్థ నాయకులతో సమావేశమయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరిలో టీడీపీ జెండా ఎగురవేయాలని లోకేష్ దిశానిర్దేశం చేశారు.
మంగళగిరిని రాష్ట్ర స్థాయిలో నెంబర్ 1గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని, అందరూ తమ వంతు సహకారం అందిస్తేనే అది సాధ్యమవుతుందని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి తటస్థ ప్రముఖులతో యువనేత నారా లోకేష్ వరుస భేటీలు కొనసాగుతున్నాయి. నిన్న ఉండవల్లికి చెందిన కాపు సామాజిక వర్గ ప్రముఖులు లింగంశెట్టి వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అన్ని సామాజిక వర్గాల వారికి చెందిందని, సమాజంలో అందరూ ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతోనే అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాపు కార్పొరేషన్ ద్వారా 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడంతో పాటు కాపు భవనాలకు నిధులు, విదేశీ విద్య అమలు చేశారని తెలియజేశారు. అదేవిధంగా కాపులకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. కాపుల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని తెలియజేశారు. తాడేపల్లి 17వ వార్డుకు ప్రముఖ వైద్యులు డాక్టర్ పలగాని శ్రీనివాసరావును ఆయన నివాసంలో కలిశారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ పలగాని శ్రీనివాసరావును కలిశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత తూర్పు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. గత ప్రభుత్వంలో తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధికి నోచుకోలేని అనేక ప్రాంతాల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక కొండ చివరి అంచు వరకు మౌలిక సదుపాయాలు కల్పించామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. తూర్పు నియోజకవర్గం లబ్బిపేట 19వ డివిజన్ 86వ సచివాలయ పరిధిలో రాష్ట్రానికి జగన్ ఎందుకు కావాలి కార్యక్రమంలో వైసీపీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, కార్పొరేటర్లు మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో తూర్పు నియోజకవర్గం రూపురేఖలు మారిపోతున్నాయని, అభివృద్ధి పథంలో నియోజకవర్గం పరుగులు పెడుతోందన్నారు. కొండ చివరి అంచు వరకు మౌలిక సదుపాయాలు కల్పించామని అన్నారు. అభివృద్ధితో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతల చిల్లర చేష్టలు చేస్తున్నారని, చంద్రబాబు కనుసన్నల్లోనే జగన్ ప్రభుత్వంపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తుందన్నారు. మీడియా విలువలు దిగజార్చే విధంగా కొన్ని పత్రికలు విష ప్రచారం చేయడం బాధాకరమన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయల వరకు పెన్షన్ పెంచిన ఘనత జగన్ది అని అన్నారు. ఇచ్చిన మాట కోసం వెనుక అడుగు వేయని నైజం జగన్దని పేర్కొన్నారు. కరోనా సమయంలో కూడా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆగలేదన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఎక్కడ చంద్రబాబు ప్రభుత్వం వచ్చి మాక నరకం లాంటి ప్రభుత్వం వద్దు, ఈరోజు హాయిగా ప్రశాంతంగా గుండె మీద చెయ్యేసుకుని ప్రశాంతంగా ఉంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కావాలని చెప్పి నిర్ణయించుకున్నారు. జగన్ గారే ఈ రాష్ట్రానికి ఉండాలి, కావాలి అని చెప్పని 5 కోట్ల మంది ప్రజానికంలో ముఖ్యంగా మహిళా మనులు ఈరోజు అన్ని విధాలుగా సహకరిస్తూ 1వ తారీఖు నుంచి గారు 3,000 రూపాయల పెన్షన్, 2014 నుంచి 2019 ఫిబ్రవరి దాకా 1,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి మోసం చేసి చివరి 10 రోజుల్లో 2,000 పెన్షన్ ఇచ్చి మోసం చేసిన తెలుగుదేశం అయితే ఈరోజు సంతకం పెట్టిన దగ్గర నుంచి గారా ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ ఈరోజు 3,000 రూపాయలు చేసిన గొప్ప ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. తప్పకుండా ఇదివరకు 39 లక్షల మందికి ఇస్తే ఈరోజు 66 లక్షల మందికి ఈరోజు పెన్షన్ కార్యక్రమాలు అందజేస్తున్నాం. ఎన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజానికం జగన్ గారికి అండగా ఉంటాను గారు నిర్ణయించుకునే సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. సచివాలయానికి 7 కోట్ల దాకా మరి సంక్షేమ పథకాల ద్వారా మరి ప్రజలకి అందజేయడం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికే చెల్లింది. మరి ఎలక్షన్స్ టైం అనే కాకుండా మరి కరోనా అప్పుడు కానీ, వరదలప్పుడు కానీ అందరూ మామూలుగా ఏ పార్టీ అని ఇప్పటివరకు మనం చూసింది ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే జనాల్లోకి రావడం అనేది జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ప్రతినిత్యం మరి అధికారులతో పాటు నాయకుల్ని, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని కూడా మరి ప్రజల్లో తిప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాల్లో జరుగుతూ ఉన్నాయి. మరి అట్లాంటి కార్యక్రమమే ఇది కూడా, వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం. డెఫినెట్గా మరి ప్రతి ప్రోగ్రాము కూడా సక్సెస్ చేసుకుంటూ మరి రాబోయే ఎన్నికల్లో మరి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి నాయకులందరూ కూడా చెప్తూ, జనసేన టీడీపీ కలయికతో వైకాపా నాయకుల గుండెల్లో దడ మొదలైందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న వ్యక్తి, పవన్ కళ్యాణ్ నిబద్ధత కలిగిన వ్యక్తి అని చెప్పారు. వీరి కలయిక ప్రజలకు మేలు చేస్తుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో అమలు చేసి పేదల్ని ధనికులుగా చేయగల సత్తా ఒక్క చంద్రబాబు నాయుడుకి మాత్రమే ఉందన్నారు. సెంట్రల్ నియోజకవర్గం 25వ డివిజన్ విజయ టాకీస్ ప్రాంతం ఏలూరు రోడ్డు కూడలి నుంచి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. పాదయాత్రగా ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్రాలు పంచారు. బోండా ఉమ మాట్లాడుతూ,
చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న వ్యక్తి, పవన్ కళ్యాణ్ నిబద్ధత కలిగిన వ్యక్తి అని చెప్పారు. వీరి కలయిక ప్రజలకు మేలు చేస్తుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అమలు చేసి పేదల్ని ధనికులుగా చేయగల సత్తా ఒక్క చంద్రబాబు నాయుడికి మాత్రమే ఉందన్నారు. నవరత్నాలపై జగన్మోహన్ రెడ్డి చెప్పిన గొప్పలన్నీ ఆచరణలో నీటి మూటగా మిగిలిపోయారన్నారు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి యువతను మోసం చేశారని పేర్కొన్నారు. వారంలో సిపిఎస్ని రద్దని జీపీఎస్ తీసుకొచ్చారన్నారు. జీతాలు, పింఛన్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. జనసేన నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ మాట్లాడుతూ జనసేన తేదీప కరపత్రాలను, బాండ్లను అర్హత గల ప్రజానికానికి అందించామన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వాన్ని పారదోల్దామని పిలుపునిచ్చారు. ప్రజలందరూ కూడా తమ జీవితాలు తలకిందులైపోతున్నాయని భావిస్తా ఉన్న ఈ తరుణంలో 2024 కొత్త సంవత్సరం వచ్చింది. 90 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఎప్పుడు ఎన్నికల తేదీ వస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి విజయం తథ్యమని ప్రజలు మాట్లాడుతున్న ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ, జనసేన విజయం తథ్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా సొంత పార్టీలోనే తిరుగుబాట్లు. దాదాపు 80-90 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేయడానికి సిద్ధపడ్డారంటే మరి ఏ విధంగా జనసేన ఎన్నికల ముందే మన వైసీపీ పడవ మునిగిపోయిందో అర్థమవుతా ఉంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మునిగిపోయే నావ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాంట్లో ఎవరూ ప్రయాణించడానికి సిద్ధంగా లేరు. పోటీ చేయడానికి అభ్యర్థులు ఎత్తుకునే పరిస్థితి. రేపొద్దున సాక్షి పేపర్లో మాకు ఈ నియోజకవర్గానికి అభ్యర్థి కావాలని ప్రకటన వచ్చినా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి స్థితిలో, అయోమయంలో, దిక్కుతోసిన స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడిపోయింది. మరి ఇవాళ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జనసేన, తెలుగుదేశం ఖచ్చితంగా గెలుస్తుంది. ఈరోజు మేము నడుచుకుంటూ వస్తుంటేనే వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చారంటేనే ఈ యొక్క జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత స్పష్టంగా తెలుస్తుంది. మరి ఈ యొక్క తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని వైఎస్ జగన్ ఈ రాష్ట్రానికి ఏం చేస్తాడో కూడా ప్రజలకు అర్థమైపోయింది. రేపు రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయం. ప్రజలకు మంచి చేస్తుంది. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఏదైతే అభివృద్ధి ఆగిపోయిందో మొత్తం అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసిన సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందారని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ సతీమణి దేవినేని సుధీర అన్నారు. పథకాలను ఇంటి వద్దకే అందిస్తున్న ఘనత జగన్ సొంతమని ఆమె తెలిపారు. తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్లో నేటి నుంచి గడప గడపకు కార్యక్రమాన్ని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ సతీమణి దేవినేని సుధీర ప్రారంభించారు. ఈ సందర్భంగా కరెన్సీనగర్ ఆంజనేయ స్వామి గుడి ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్లి జగన్ పాలనలో అందుతున్న సంక్షేమ పథకాల వివరాలు తెలియజేసి కరపత్రాలు పంపిణీ చేశారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ హయాంలో నియోజకవర్గంలో జరిగిన కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. పేద ప్రజలకు అండగా ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న దేవినేని అవినాష్ని గెలిపించాలని ఆమె కోరారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాము ఉన్నామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బెన్ సర్కిల్ సర్వీస్ రూట్ పనులను జాతీయ రహదారుల సంస్థ ప్రారంభించింది. బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ తూర్పు భాగంలో నోవోటెల్ హోటల్ దగ్గర నుంచి పనులు ప్రారంభమయ్యాయి. రోడ్డు విస్తరణకు సహకరించిన భవన యజమానులకు జాతీయ రహదారుల సంస్థ పరిహారాన్ని జమ చేయడంతో విజయవాడ రెవెన్యూ డివిజనల్ అధికారులు ఎన్హెచ్కు భూములను స్వాధీనం చేసుకున్నారు. దీంతో జాతీయ రహదారుల సంస్థ అధికారులు కొద్ది రోజులుగా ఆక్రమణల తొలగింపు పనులు చేపడుతున్నారు. బెన్ సర్కిల్ సర్వీస్ రోడ్ ఇరుకుగా ఉండడంతో పాటు గతుకులమయం కావడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వీస్ రోడ్ విస్తరణ పనులు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయి. స్థల యజమానులకు పరిహారం విషయంలో స్పష్టత రాకపోవడం జాప్యం చోటు చేసుకుంది. ఎట్టకేలకు రోడ్డు విస్తరణకు సహకరించిన భవన యజమానులకు జాతీయ రహదారుల సంస్థ పరిహారాన్ని జమ చేయడంతో విజయవాడ రెవెన్యూ డివిజనల్ అధికారులు ఎన్హెచ్కు భూములను స్వాధీనం చేశారు. దీంతో జాతీయ రహదారుల సంస్థ అధికారులు కొద్ది రోజులుగా ఆక్రమణల తొలగింపు పనులు చేపడుతున్నారు. నోవోటెల్ నుంచి సర్వీస్ రోడ్డుకు అవసరమైనంత మేరకు ఆక్రమణలు తొలగించడంతో పాటు సైడ్ డ్రైన్ నిర్మాణ పనులు ప్రారంభించారు. సర్వీసు రోడ్డును ఏర్పాటు చేసే క్రమంలో తలపెడుతున్న సైడ్ డ్రైన్ పనులకు కార్మికుల సమ్మె కారణంగా అవాంతరాలు ఏర్పడుతున్నాయి. దీంతో అధికారులు ఎస్వీఎస్ జంక్షన్ నుంచి పనులు ప్రారంభించాలని చూస్తున్నారు. మొత్తం 35 మంది పైగా బాధితులకు ఇప్పటివరకు ఎన్హెచ్ అధికారులు పరిహారాన్ని జమ చేశారు. దీంతో యజమానులు భవనాలను కూలగొట్టడానికి సమ్మతించారు.
ఎస్వీఎస్ జంక్షన్ నుంచి త్వరలోనే భవనాలను పడగొట్టి సర్వీస్ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించనున్నారు. సమ్మె కారణంగా డ్రైన్ల నిర్మాణాలకు అవాంతరాలు ఏర్పడడంతో పక్షం రోజుల్లో పూర్తి స్థాయిలో భవనాలను కూలగొట్టాలని ఎన్హెచ్ అధికారులు భావిస్తున్నారు. ఈలోపు కార్మికులు సమ్మె విరమిస్తే అప్పుడు డ్రైన్ల పనులు చేపట్టాలని భావిస్తున్నారు. బెన్ సర్కిల్ సర్వీస్ రోడ్డు విస్తరణ పనులను 2 నెలల్లో పూర్తి చేసేందుకు లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. 9 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేయనున్నారు. ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగ సంస్థ స్థాపించి 10 ఏళ్లవుతున్న సందర్భంగా రేపు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మాదిగల సామాజిక న్యాయ మహాసభ నిర్వహిస్తున్నట్లు సంస్థ రాష్ట్ర అధ్యక్షులు మట్టా విద్యార్థి తెలిపారు. నిన్న ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిగల అభ్యున్నతికి కృషి చేసిన తమ సంస్థ ఏజెన్సీలో మాదిగల స్థితిగతులు, చట్టసభల్లో సమాన అవకాశాలపై గ్రామస్థాయిలో కార్యశాలలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహాసభకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరు కనకారావు తదితరులు పాల్గొంటారని వివరించారు. సమావేశంలో సంస్థ సభ్యులు మట్టా విద్యార్థి, ఎం నవీన్ దాస్, పి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాదిగలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం మాదిగ ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ ఆఫ్ ఇండస్ట్రీని కూడా అదే రోజు స్థాపిస్తున్నాం. ఈ 10 సంవత్సరాల ప్రణాళికలు మేము ఏం చేసాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అనే దాని మీద కూడా మేము ఒక బ్రీఫ్ హిస్టరీ ఇవ్వబోతున్నాం. ఈ ప్రభుత్వం పెద్దలను కూడా మేము పిలిచింది ఎందుకంటే మాదిగల యొక్క సమాన అవకాశాలు చట్టసభల్లో కానీ, మాదిగల అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, అలాగే ఏజెన్సీ మాదిగల యొక్క సమస్యలను కూడా మేము చాలా వెనుకబడిన ప్రాంతాన్ని, మాదిగలకి ఎటువంటి అవకాశాలు లేని ఆ ప్రాంతాన్ని తక్షణమే ఆ యొక్క డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొచ్చి శాంతియుతంగా చేస్తున్నాము. ఎటువంటి గందరగోళం లేకుండా ఈ విషయాన్ని ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.